అందరికి నమస్తే. ఒక సినిమా ఉంటుంది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని. పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా అనుకుంటుంది, ఫస్ట్ సెకండ్ నాకు తెలియదు దాని గురించి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉంది. ఇది మ్యాటర్ కూడా అక్కడే ఉంది. రేవంత్ అక్కడ, చంద్రబాబు ఇక్కడ. రేవంత్ రెడ్డి ఏమో ఏపీగా తిరుగుతున్నాడు, చంద్రబాబు ఏమో తెలంగాణకు వస్తున్నాడు. అసలు ఏమవుతున్నావో ఈ పొలిటికల్ సీక్వెన్స్లు ఏందో. ఎందుకంటే వీళ్ళు పోవడమే కాదు, వీళ్ళు చేసిన కామెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి అక్కడ పోతాడు ఏపీకి, చంద్రబాబును పల్లెత్తు మాట అన్నారు. అక్కడ గవర్నమెంట్ ఉంది వాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ బలపడాలంటే ఎవరి మీద ఫైట్ చేయాలి? ఏపీలో కాంగ్రెస్ బలపడాలి, షర్మిలక్క మెదక్ ఎంపీ కావాలి, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. వైఎస్ఆర్ లాగే షర్మిల కూడా పాదయాత్ర చేయాలి, వైఎస్ఆర్ లాగే కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలి. దానికి మీరు ఊరూరు తిరుగుతారు. కడపలో వైఎస్ షర్మిలను గెలిపించడానికి ఊరూరు తిరుగుతారు. మీరే చెప్పారు తిరుగుతామని. ఈడ దిక్కు లేకనే ఆ ఎంపీలు అన్నీ పోయినాయి పాపం. అధికార పార్టీ ఉండి అన్ని వరుసగా పోయినాయి. మల్కాజిగిరి నుంచి మొదలు పెడితే ఇట్లా పోయినాయి, మొత్తం వరద పోయినట్టే పోయింది. సికింద్రాబాద్ పోయింది, చేవెళ్ళ పోయింది, మామనార్ పోయింది. ఇక్కడ మొదలు పెడితే మళ్ళీ ఇటు పోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. కరీంనగర్ పోయింది, నిజామాబాద్ పోయింది, ఆదిలాబాద్ పోయింది, హైదరాబాద్ ఎట్లా పోతుంది, సికింద్రాబాద్ పోయింది, మధ్యలో అన్నిటికి మధ్యలో ఇట్లా ఇక్కడ మొత్తం పోయినా అక్కడ గల్లీ తిరుగుతామంటున్నారు. ఓకే, అయితే రేవంత్ రెడ్డి ఏం చేసినంటే వైఎస్ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యక్రమమే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పోయినని చెప్పుకున్నాడు. ఎందుకంటే మరి పోవచ్చు, ఆయన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆయన్నే పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి దానికి రాహుల్ గాంధీ ఆదేశాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమనుకుంటారో ఎవరైనా ఏమైనా రాయి వేస్తారేమో అనవసరంగా నా మీద, చూసినావా ఏపీకి పోయినారని చెప్పి రాహుల్ గాంధీ పేరు చెప్పుకున్నాడు ఆయన. ఇంకొకటి చంద్రబాబు ఇక్కడ, చంద్రబాబు మొన్ననే వచ్చిపోయింది, ఇక్కడ ఏమేం చేసినారో అందరూ చూసినారు. అయితే వీళ్ళు చేసిన కామెంట్స్ ఇంట్రెస్ట్. నిన్న ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద ఏమనలేదు. ఒక దగ్గర పోయినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ, ఎవ్వరు లేరు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాదే, కాంగ్రెసే, షర్మిలని ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ఒక ఎమ్మెల్యేలో పోయిన 2% ఓట్లు వచ్చిన వాళ్ళకు వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు అని చెప్పుకున్నారు. ఎందుకంటే బీజేపీ అంటే అబ్రివేషన్, పాత అబ్రివేషనే. రేవంత్ రెడ్డి ఇంకా కొంత కొత్తగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్. ఇది ఆయన చెప్పిన అబ్రివేషన్. అంటే ఆడ ఉన్న పార్టీలంతా ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అని చెప్పే ప్రయత్నం చేసింది. యాక్చువల్గా షర్మిల అక్కడ ఎవరి ఆదేశాల మేరకో లేకపోతే ఎవరి కనసనలో పనిచేసినో అందరికి తెలుసు. బట్ నిన్న చేసిన కామెంట్ ఇది. అయితే నేననేది ఏంటంటే రేవంత్ రెడ్డి విజయవాడ పోయినప్పుడు యాక్చువల్గా టీడీపీని కార్నర్ చేయాలి. అసలు జగన్ ఆడ 11 ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు, 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మిగతా ఎవరు ఆడ ఉన్నది ఎవరంటే వీళ్ళే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బాబు ఉన్నాడు. వాళ్ళ గురించి పల్లెత్తు మాట మాట్లాడలే. మరి చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి కదా. రేపు పోరాటం తెలిసింది, ఎవరి మీద ఫైటింగ్ చేస్తారు మీరు? జగన్ మీద ఫైట్ చేస్తారా, లేకపోతే చంద్రబాబు మీద ఫైట్ చేస్తారా, పవన్ కళ్యాణ్ మీద ఫైట్ చేస్తారా? ఎవరి మీద ఫైట్ చేస్తే కాంగ్రెస్ ఓటు పెరుగుతుంది? జగన్ మీదనా ఇలా పోటీ? అంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అనలేక, ఏమీ అనకూడదని ఈ తెర మీద తీసుకొచ్చిందా? ఏపీ పోయినప్పుడు అదే కదా మాట్లాడాల్సింది. అని మీరు పోయిందే పొలిటికల్ మీటింగ్. ఆల్మోస్ట్ ఆ జయంతి సభలో మొత్తం పొలిటికల్ స్పీచ్లో కదా అందరు దంచింది. వైఎస్ ఉన్నప్పుడు అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా మాట్లాడినా ఇట్లా అన్నారు. ఈడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ చాలా బాగుంది గవర్నమెంట్ అన్నాడు. అంతకుముందు గవర్నమెంట్ గురించి మాట్లాడలే, ఎప్పుడు ఈ గవర్నమెంట్ బాగుంది అన్నాడు. అంతకుముందు గవర్నమెంట్ ఏమో అది వేరే ఆయన ఎపిసోడ్. ఇక్కడనేమో ఈ గవర్నమెంట్ బాగుంది అన్నాడు. ఆయన ఉండేదేమో బీజేపీలో, ఎన్డీఏలో ఆయన గవర్నమెంట్ ఉన్నది. ఆయన పోడిందేమో కాంగ్రెస్ గవర్నమెంట్ను. అసలు ఏంది తికమక, ఏమవుతుంది? వీళ్ళిద్దరు కలిసి రాజకీయాలు తికమక చేస్తున్నారా, లేకపోతే ఈయన అటు ఆయన ఇటు పోనీకి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే ఏపీకి పోయిన ఆయన చంద్రబాబును రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు గురించి? చంద్రబాబు వీడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు పొగిడిండు? ఇక్కడ బీజేపీ ఉంది, వాళ్ళ కూటమిలో ఉంది, ప్లస్ జనసేన, 2 పొత్తుతో ఉన్నాయి 2023 ఎలక్షన్స్ ముందు నుంచి. వాళ్ళ గురించి మాట్లాడచ్చు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈయన ప్రభుత్వం బాగుంది అన్నప్పుడు మరి దేన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది దేనికి సంకేతం? ఇవి కన్ఫ్యూజ్ రాజకీయాలు కాదు, చాలా ఖతర్నాక్ రాజకీయాలు ఇవి. దీని వెనుక పెద్ద స్కెచ్ ఒకటి ఉంది. ఆ స్కెచ్ 3-4 రకాల
అవకాశాలున్న స్కెచ్ అది. రేవంత్ రెడ్డి ఈయనతో పాటు ఎన్డీఏకి పోదాం అనుకుంటున్నాడా? చంద్రబాబు రేవంత్ రెడ్డిని పట్టుకొని కాంగ్రెస్లో పోదాం అనుకుంటున్నాడా? అటు పోవాలనుకుంటే రేవంత్ రెడ్డి అవసరం లేదు, డైరెక్ట్ కూడా చంద్రబాబు మంచి సంబంధాలు ఉంటాయి కాంగ్రెస్లో, ఐఎన్డిఐలో. మరి ఏం జరుగుతుంది? పోనీ ఇక్కడున్న బీజేపీ వాళ్ళనే స్పందించలే కనీసం. చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఇక్కడున్న బీజేపీ నేతలు మొత్తం సైలెంట్. బీజేపీ నేతలు మాట్లాడాలి కదా. మీ కూటమిలో వచ్చిన ముఖ్యమంత్రి వచ్చి ఇవతల అపోజిషన్ పార్టీ, బీజేపీకి అపోజిషనే కదా, ఇక్కడ బీజేపీ ప్రత్యర్థే కదా. బీజేపీ ప్రత్యర్థి పార్టీ బాగుందన్నప్పుడు ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అర్థం చేసుకోవాలా? తెలంగాణలో ఏమని అర్థం చేస్తుంది? దీని అర్థం ఏంది మరి? మీ కుటుంబంలో వ్యక్తి వచ్చి మాట్లాడితే కాంగ్రెస్ బాగుందన్నప్పుడు ఇక బీజేపీ ఎందుకు? ఇక్కడ బీజేపీ అవసరం లేదు, కాంగ్రెసే మంచిగా ఉన్నప్పుడు బీజేపీ ఎవరి మీద ఫైట్ చేస్తుంది? అవకాశం వస్తే కాంగ్రెస్ మీదే కదా ఫైట్ చేయాల్సింది. రేపు బీఆర్ఎస్ ప్లేస్లోకి వస్తామంటున్నది బీజేపీ. రావాల్సినప్పుడు ఎవరి మీద ఫైట్ చేయాలి? వాళ్ళు బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తే బీఆర్ఎస్ ప్లేస్కి వస్తారా? కాంగ్రెస్ మీద ఫైట్ చేయాలి వాళ్ళు, అధికార పార్టీ కాంగ్రెస్, దాని మీద ఫైట్ చేస్తే బీజేపీ పుంజుకుంటుంది. మరి ఇవన్నీ దేనికి కడతారు? ఇవన్నీ దేనికి ఎవరు దేనికి అర్థం ఇది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.